బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ జపాన్ పర్యటన కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి బృందం నేడు హీరోషిమాకు చేరుకుని పీస్ మెమోరియల్ ను సందర్శించనున్నారు. అక్కడ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. అనంతరం హీరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్ తో సమావేశం కానున్నారు. హీరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మజా మోటార్స్ ఫ్యాక్టరీ దర్శించనున్నారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం చేయనున్నారు. సీఎం రేవంత్ జపాన్ పర్యటన కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి బృందం నేడు హీరోషిమాకు చేరుకుని పీస్ మెమోరియల్ ను సందర్శించనున్నారు. అక్కడ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. అనంతరం హీరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్ తో సమావేశం కానున్నారు. హీరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మజ్దా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గత వారం రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన జపాన్ లో కొనసాగుతుంది. నిన్న ఏదైతే ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో ఉందో దానిలో పాల్గొని తెలంగాణ పెవిలియన్ ప్రారంభించారు. దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించి పెట్టుబడులు ఇక్కడ పెట్టే అవకాశాలపై జపాన్ కు సంబంధించిన కంపెనీలు కూడా, ఇన్వెస్టర్లకు కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఫ్యూచర్ సిటీ గురించి కూడా ఆయన వివరిస్తూ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పడం, అదేవిధంగా తెలంగాణలో ఉన్న పెట్టుబడులకు అనుకూల వాతావరణానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఇస్తున్న రాయితీలు కావచ్చు, అదేవిధంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలన్నింటినీ కూడా నేను వివరించడం జరిగింది. ఈ రోజు చివరి రోజున హీరోషిమా పీస్ మెమోరియల్ సందర్శించిన అక్కడ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఉన్నారు. హీరోషిమా వైస్ గవర్నర్ మరి అసెంబ్లీ చైర్మన్ తో ఈరోజు సమావేశాలు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా హీరోషిమా జపాన్ ఇండియా చాప్టర్ తో బిజినెస్ లంచ్ లో పాల్గొనబోతున్నారు సీఎం. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే సీఎం వర్గాలు పేర్కొన్నాయి. హీరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శిస్తారు. అదేవిధంగా మజ్దా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. అనంతరం ఒసాకాలోని కాన్సై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ఇండియాకు బయలుదేరుతారు. రేపు ఉదయం ఇటు హైదరాబాద్ చేరుకుంటారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ జపాన్ పర్యటనలో పెట్టుబడులతో పాటుగా జైకా నుంచి నిధుల సమీకరణ కోసమే తెలంగాణ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగిందని చెప్పవచ్చు. ఈరోజు చివరి రోజు, ఎందుకంటే మెయిన్ గా ఇది మూసి సుందరీకరణ మీద ప్రధాన దృష్టి సారించారని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే టోక్యోలో ఉన్నటువంటి జీవనది అయినటువంటి దాన్ని పరిశీలించడం కావచ్చు, ప్రధాన నదులు ఏవైతున్నాయో అక్కడ నిర్మించిన, అక్కడ సుందరీకరించిన తీరు కావచ్చు, దాన్ని మురికి కూపంగా ఉన్నటువంటి నదులను ఏ విధంగా వారు ఇప్పుడు సుందరంగా తీర్చిదిద్దారో వాటన్నింటి మీద అధ్యయనం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మేయర్లను కూడా, స్థానిక మేయర్లను కూడా కలిసి దానిపై వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ స్థాయిలో ఇక్కడ మూసిని డెవలప్మెంట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం ఇటు మెట్రో ఫేజ్ 2 కావచ్చు, అదేవిధంగా ఫ్యూచర్ సిటీలో ఇటు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్లకు కావచ్చు, ఇటు ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఇటు ఇటు జైకా నుంచి నిధులు కావాలని కోరడం జరిగింది. నిధుల కోసం 11,000 కోట్లు కేవలం ఇటు మెట్రో ఫేజ్ 2 కు సహకరించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటు పెట్టుబడులు ఆకర్షించడంతో పాటుగా ఇటు రుణాల సేకరణ కోసం ఈ జపాన్ పర్యటన సాగిందని చెప్పొచ్చు. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చేరుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.